నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. ఇందూరు జిల్లా ఇంటర్ ఫలితాల్లో 60% ఉత్తీర్ణత సాధించింది. అయితే ఈ ఏడాది కూడా ఉత్తీర్ణతలో బాలికలదే పై చేయి కావటం విశేషం. రెండవ సంవత్సరంలో 13,988 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,338 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ విద్యా సంవత్సరం 2023-24 వార్షిక పరీక్షలు మార్చిలో నిర్వహించగా ఇంటర్ బోర్డు ఫలితాలను బుధవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాలో రెండవ సంవత్సరం 60% ఉత్తీర్ణత సాధించింది. ఇందులో బాలికలు మరోసారి ఉత్తీర్ణతలో పైచేయి సాధించినట్టు జిల్లా ఇంటర్ విద్యార్థి అధికారి రవికుమార్ తెలిపారు. రెండవ సంవత్సరంలో మొత్తం 13,988 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వీరిలో 8,338 మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన వివరించారు. వీరిలో బాలికలు 7,671 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరు కాగా 5,183 మంది ఉత్తీర్ణత సాధించి 67% మంది పాస్ అయ్యారు. అలాగే బాలురు 6,317 మంది పరీక్షలకు హాజరు కాగా 3,152 మంది ఉత్తీర్ణులై 50% పాస్ అయ్యారు. వొకేషనల్ రెండవ సంవత్సరం విద్యార్థులు 1,999 మంది హాజరు కాగా 1,049 మంది ఉత్తీర్ణులై 52% పాస్ సాధించారు. అలాగే మొదటి సంవత్సరం జనరల్లో మొత్తం 14,974 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 7,479 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 50% పాస్ అయ్యారు. కాగా గత 2022-23 విద్యా సంవత్సరంలో రెండవ సంవత్సరం విద్యార్థులు 60% పాస్ కాగా ఈ సంవత్సరం కూడా 60% మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే మొదటి సంవత్సరం 2022-23 విద్యా సంవత్సరంలో 51% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ఈ సంవత్సరం 50% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలియజేశారు. గత సంవత్సరం రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా రెండవ సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణతలో 26వ స్థానంలో ఉండగా ఈసారి 29వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణతలో గత సంవత్సరం 25వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 27వ స్థానంలో ఉందని వివరించారు. ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా రిజల్ట్ వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ కూడా వారి తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని కోల్పోకుండా విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇప్పించి మళ్ళీ సప్లిమెంట్ అనేది మే 25 నుంచి ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్లో కష్టపడి ప్రిపేర్ అయ్యి పాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. వాళ్ళని కూడా ఎలాంటి కించపరచకుండా వాళ్ళ మనోధైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళకి చర్యలు తీసుకోండి. అదేవిధంగా మా గవర్నమెంట్ కాలేజీలలో ఉన్నటువంటి ఫెయిల్ అయిన విద్యార్థులందరూ కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించి
వాళ్ళ యొక్క సబ్జెక్టులో పూర్తిగా అవగాహన కలిగే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి మా లెక్చర్స్ అందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు మనకి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో 50% రిజల్ట్ అనేది రావడం జరిగింది జిల్లా స్థాయిలో. అదేవిధంగా సెకండ్ ఇయర్లో 60% అనేది రావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా మనం 27th ర్యాంక్లో ఉన్నాము. సెకండ్ ఇయర్లో 29th ర్యాంక్లో మనం జిల్లాలో స్థానాలు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో 6వ రోజు 18 నామినేషన్లు దాఖలు కాగా ఇప్పటి వరకు 62 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల 25వ తేదీన నామినేషన్ల దాఖలు ప్రక్రియకు చివరి తేదీ అని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి 6వ రోజు 18 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, 4వ సెట్ అభ్యర్థిగా బీజేపీ అరవింద్ ధర్మపురి, 3వ సెట్ కాంగ్రెస్ అభ్యర్థిగా టి జీవన్ రెడ్డి 4 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ చెప్పారు. స్వతంత్ర అభ్యర్థి ఆర్ఏ రాజేందర్ 3వ సెట్ నామినేషన్ వేశారని జి సాయి కృష్ణమూర్తి యుగ తులసి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని వివరించారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కొండూరు గంగాధర్, పోతు నవీన్, దేశబోయిన లక్ష్మీనారాయణ, చెంచుల అశోక్, ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా మొగిలి రాజ్ కుమార్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పానుగంటి రజితావాణి, ప్రజాసేన పార్టీ అభ్యర్థిగా పోతు నాగార్జున్ 1 సెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారని, స్వతంత్ర అభ్యర్థిగా ముత్యం రఘు 2 సెట్ల నామినేషన్లు సమర్పించారని కలెక్టర్ తెలిపారు. ఆల్ ఇండియా నేషనల్ పార్టీ అభ్యర్థిగా ఎండి షాయిద్ ఖాన్ 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారని కలెక్టర్ వివరించారు. కాగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి ఇప్పటివరకు 33 మంది అభ్యర్థులు మొత్తం 62 నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల 25వ తేదీ గురువారం రోజు పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ ఘట్టం ముగియనుంది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సంక్షేమం కోసం చేసింది శూన్యమని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ దొందేనని, ఇరు పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ మాజీ నగర మేయర్ ధర్మపురి సంజయ్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేయకపోగా జిల్లాను 10 ఏళ్లు వెనక్కి నెట్టేశారని విమర్శించారు. నిజామాబాద్ నడిబొడ్డున ఉన్న కలెక్టరేట్ కార్యాలయాన్ని కూల్చివేసి కనీసం ఓ స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా లేకుండా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన భూ కబ్జాలు, గంజాయి, గుట్కా, పీడీఎఫ్ బియ్యం అక్రమ తరలింపుల విషయానికొస్తే యావత్ నిజామాబాద్ ప్రజలందరికీ తెలిసిన విషయమేనని ఆయన గుర్తు చేశారు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత పసుపు బోర్డును తెర మీదికి తెచ్చారు. కానీ ప్రణాళికాబద్ధంగా పని చేయకపోవటం విడ్డూరమని అన్నారు. ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చి ఆ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలు చేయటం ఎంతవరకు సమంజసమని అన్నారు. పసుపు బోర్డు, షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారాలను అడ్డం పెట్టుకుని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గెలిచిన సంగతి తెలిసిందేనని అన్నారు. కానీ పసుపు బోర్డు పాతరేసి నామమాత్రంగా రైతులను నమ్మించేందుకు స్పైసెస్ బోర్డును తెచ్చారని చెప్పారు. ఎన్నికల స్టంట్ కోసమే కొత్త నాటకాలాడుతున్నారని సంజయ్ ఆరోపించారు. దేశంలో బీజేపీని 10 ఏళ్లు మోసిన దేశ ప్రజలు ఇప్పుడు బీజేపీని ఇంటిని పంపడం ఖాయమని పేర్కొన్నారు. బీజేపీ పార్టీకి దేవాలయాల మీద అంత శుద్ధి ఉంటే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పెదరామ మందిరం, నీలకంఠేశ్వరాలయం, హనుమాన్ మందిరం భూములను పరిరక్షించే వారని తెలిపారు. వీటిని వదిలేసి హిందూ, ముస్లిం అంటూ మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకునే నాటకమాడటం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కళాశాల, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టును తెచ్చిన ఘనత కాంగ్రెస్కే దక్కుతోందని తెలియజేశారు. కరోనా సమయంలో రద్దు చేసిన జర్నలిస్టుల రైల్వే పాస్లను పునరుద్ధరించలేదంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డిని గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. బీజేపీ
నిజామాబాదు ప్రాంతంలో ఉన్నటువంటి రెండు ప్రముఖమైనటువంటి జాతులను, రిలీజియన్స్ని ఒకరికి కొట్లాడబెట్టి రాజకీయ లబ్ధి పొందటం తప్పితే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో శూన్యం వీరి పాత్ర అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు శ్రీరాముడిని ప్రతి ఒక్కరూ చాలామంది వారి ఇష్టదైవంగా కొలుసుకుంటూ ప్రతిరోజు వారి పూజా మందిరంలో పూజ చేస్తున్నటువంటి శ్రీరాముడిని ఇవాళ ఎక్కడ పడితే అక్కడ గోడల మీద, చెత్తకుప్పల పక్కన, గల్లీలలో, మోర్ల మీద ఏడ పడితే ఆడ పేర్లు రాయటం కానీ పెయింటింగ్ వేయటం కానీ జరిగింది. ఇది చూసి చాలామంది భగవంతుణ్ణి ఈ రకంగా కించపరచడం బాలేదు అని చెప్పేసి నా దగ్గరే వాపోవడం జరిగింది. ఇది ఎంత మటుకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్క శ్రీరామ భక్తుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు భగవంతుడికి పాలిటిక్స్కి సంబంధం ఏంటి అది అర్థమైతలేదు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగటం అనేది నైతికం కానే కాదు. ప్రజలకు ఏం చేశారు, నిజామాబాద్ ప్రాంతానికి ఏం డెవలప్మెంట్ చేశారు, ఇది ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు ఈ ఇద్దరు పార్టీని అడగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా లాస్ట్ మూమెంట్లో మీలో చాలా మందికి తెలుసు, చక్రంపల్లిలో ఎయిర్పోర్టు శాంక్షన్ కూడా పూర్తి సర్వే జరిగింది. ధర్మపురి శ్రీనివాస్ గారు ఈ ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి సెంట్రల్లో దాన్ని శాంక్షన్ కూడా చేపించడం జరిగింది. దాని మీద కూడా ఎటువంటి ప్రోగ్రెస్ లేదు, వాటిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు. పసుపు బోర్డు సంగతికి వస్తే ఈ ఎంపీ గారు గెలిచిందే ఆ బాండ్ పేపర్ మీద రైతులకు నేనేదో ఉద్ధరిస్తాను అని, ఇటు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను, అటు పసుపు బోర్డు పెట్టిస్తాను అని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు మాటిచ్చి ఈరోజు ఓడిపోయాడు. మాట మీద నిలబడలేకపోయాడు. 5 సంవత్సరాలు గడిచినాయి. ఆ తర్వాత కూడా ఎటువంటి బోర్డు ఇక్కడ స్థాపించలేదు, షుగర్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ కాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 3 నెలలే జరుగుతూ ఉంది. ఎలక్షన్ కోడ్ ఉంది. అయినప్పటికీ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి సన్నాహాలు అప్పుడే స్టార్ట్ అయినాయి అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మీ ద్వారా ఓటర్ మహాశయులకి ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఆర్మూర్ నుండి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో నాకు తెలిసినంత మటుకు ప్రపంచంలోనే నాణ్యతమైనటువంటి పసుపు ఇక్కడి రైతులు కష్టపడి పండిస్తూ ఉంటారు. ఇటువంటి పసుపు రైతులను ఆదుకోవటానికే ఈ పసుపు బోర్డు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో స్థాపించాలి అనే ప్రపోజల్ బయలుదేరింది. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి స్థానిక ఎంపీ, ఆ రోజు సీఎం కేసీఆర్ గారి కూతురు కవిత గారు ఆ ప్రపోజల్ పెట్టినట్టు నేను విన్నా. నగరంలోని దుబ్బా శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, కుంభ ప్రోక్షణ కార్యక్రమాలు శ్రీ 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 మధుసూదనానంద సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు విచ్చేసి శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతంలో అతి పురాతనమైన మహిమగల శ్రీ పెద్దమ్మ తల్లి పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో నూతనంగా ఆలయాన్ని నిర్మించారు. గత 3 రోజులుగా విగ్రహాల ఊరేగింపు, హోమాలు, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజు శ్రీ పెద్దమ్మ తల్లి యంత్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శ్రీ మధుసూదనానంద సరస్వతి స్వామీజీని ఆడపడుచు కమిటీ కార్యవర్గం డప్పు వాయిద్యాల మధ్య ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ 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 మధుసూదనానంద సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా శ్రీ పెద్దమ్మ తల్లి యంత్ర విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, కుంభ ప్రోక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దుబ్బా ప్రాంతవాసులే కాకుండా నగరంలోని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం కిటకిటలాడింది. విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకొని విచ్చేసిన బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండల లక్ష్మీనారాయణ శ్రీ పెద్దమ్మ తల్లిని దర్శించుకొని పూజా కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్ దంపతులు బుధవారం నిర్వహించిన యజ్ఞంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్ సంజయ్ మాట్లాడారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకొని అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కౌడపు శరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్యామ్, కోశాధికారి శేఖర్, ఉపాధ్యక్షులు బంటు బలరాం, సలహాదారులు దారం సాయిలు, గడుగు గంగాధర్, పంచరెడ్డి సురేష్, బంటు శంకర్, తొందూరు అశోక్, అలాగే దుబ్బా మున్నూరు కాపు సంఘం అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన 3 days నుంచి పూజలు అవుతున్నాయి. దీనికి పెద్ద ఎత్తున మన కార్యవర్గ సభ్యులు చాలా కష్టపడ్డారు. శరత్ గారు, మళ్ళీ కమిటీ సభ్యులందరూ భుజాల మీద వేసుకొని ఎప్పటి నుంచో కట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా మేము హోమంలో కూర్చుండడం జరిగింది అందరము. నాకు చాలా సంతోషం ఉంది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మహాలక్ష్మి గుడి నుంచి ఇప్పుడు ప్రతిష్టాపన కూడా స్వామి, అది నాచారం స్వామి గారు వస్తున్నారు, దాని ప్రతిష్టాపన చేస్తారు. మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దుబ్బా కాలనీ కమిటీ సభ్యులకు, మరి సోదర సోదరిమణులకు, ప్రతి ఒక్కరికి కష్టపడ్డ వాళ్ళందరికీ మా యొక్క శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలా, అందరు ఆయురారోగ్యంతో ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని నేను వేడుకుంటున్నాను. రావే రావే పెద్దమ్మ, నిన్ను రాజులు మెచ్చిర చేజమ్మ, మహిమలు గల్ల రుద్రమ్మ, మము సల్లగా చూసే ఎల్లమ్మ. రావే రావే పెద్దమ్మ, నిన్ను రాజులు మెచ్చిర చేజమ్మ, మహిమలు గల్ల రుద్రమ్మ, మము సల్లగా చూసే ఎల్లమ్మ. చండి మాతవే నిండు రూపమే, కండి మైసివే దండి పోసివే, బల 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 హా. రావే రావే అబ్బబ్బబ్బ, రావే రావే పెద్దమ్మ, నిన్ను రాజులు మెచ్చిర చేజమ్మ, మహిమలు గల్ల రుద్రమ్మ, మము సల్లగా చూసే ఎల్లమ్మ. రావే రావే పెద్దమ్మ, నిన్ను రాజులు మెచ్చిర చేజమ్మ, మహిమలు గల్ల రుద్రమ్మ, మము సల్లగా చూసే ఎల్లమ్మ. పులి మీద కూసున్నవే మా దేవి, ఒళ్ళంతా ఉసుకున్నవే బండారి, ఒళ్ళంతా ఉసుకున్నవే బండారి. ఏలంతా ఎలుతున్నవే మా దేవి, బోనాలు ఎత్తుకున్నవే బంగారి, బోనాలు ఎత్తుకున్నవే బంగారి. ఎలువైన కొల్పులట మా దేవి, గజ్జల్లలాగులట సింగారి, గజ్జల్లలాగులట సింగారి. జోడు పోతులు, యాప కొమ్మలు, నిమ్మ దండలు, ఎండి గమ్మలు, బల 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 హా. రావే రావే చల్ 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 చల్, రావే రావే పెద్దమ్మ, నిన్ను రాజులు మెచ్చిర చేజమ్మ, మహిమలు గల్ల రుద్రమ్మ, మము ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నూతన పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈపీఎస్ పెన్షనర్లకు కోర్టు తీర్పు ప్రకారంగా కనీస పెన్షన్, నూతన పెన్షన్ స్కీమ్ను ఎవరైతే రద్దు చేస్తారో వారికే పెన్షనర్ల మద్దతు ఉంటుందని జిల్లా కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షులు రామ్ మోహన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వృద్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నో సంవత్సరాలుగా వృద్ధులు అనుభవిస్తున్న రైలు ప్రయాణాల్లో ఉన్న రాయితీని ఒక్క కలం పోటుతో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. ఈపీఎస్ పెన్షనర్లకు కోర్టు తీర్పు ప్రకారం కనీస పెన్షన్, నూతన పెన్షన్ స్కీమ్ను ఎవరైతే రద్దు చేస్తారో వారికే పెన్షనర్ల మద్దతు ఉంటుందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం త్వరగా తమ నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వృద్ధుల సంక్షేమ సలహా మండళ్లు ఏర్పాటు చేయాలని, వృద్ధాశ్రమాలు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శిల్ప హనుమాన్లు, ఈవీఎల్ నారాయణ, రాధాకిషన్, లక్ష్మీనారాయణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన ఏ పార్టీ అయితే నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తుందో వాళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈపీఎస్ పెన్షనర్లకి కనీస పెన్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు, హైకోర్టులు ఏవైతే తీర్పులు ఇచ్చాయో దానికి అనుగుణంగా మరి ప్రభుత్వం వారికి కనీస పెన్షన్ ఇవ్వాలని, రైల్వేలో రాయితీలు ఇప్పటి వరకు ఇచ్చుండే కానీ కరోనా పేరు చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ రాయితీలు రద్దు చేసింది ప్రయాణాల్లో. ఆ రాయితీని సీనియర్ సిటిజన్స్కి ఇస్తున్నటువంటి రాయితీని దాన్ని కొనసాగించాలని చెప్పేసి, అదేవిధంగా ఆర్టీసీ ప్రయాణాల్లో కూడా రాయితీని సీనియర్ సిటిజన్స్కి ఇవ్వాలని చెప్పేసి మేము పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల అభ్యర్థులు ఫిర్యాదులు, సూచనలకై పరిశీలకులను సంప్రదించవచ్చని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. తామిచ్చిన సమయాలలో సంబంధిత ఎన్నికల అబ్జర్వర్లకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు అభ్యర్థులు ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదులు, సూచనలు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సాధారణ పరిశీలకులుగా ఎలిజ్వజార్ వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఎన్నికల సంబంధిత అంశాలపై ఫిర్యాదులు చేయదలిచిన వారు జనరల్ అబ్జర్వర్ సెల్ నంబర్ 8985340522 ద్వారా సంప్రదించవచ్చని ఆయన సూచించారు. అలాగే నిజామాబాద్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల మధ్యన నేరుగా కలిసి ఫిర్యాదులు, సూచనలు అందజేయవచ్చని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా
వ్యయ పరిశీలకులుగా డిఎం నెమ్జీ వ్యవహరిస్తున్నారని చెప్పారు. వ్యయ పరిశీలకులను నిజామాబాద్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యన నేరుగా కూడా కలిసి ఫిర్యాదులు, సూచనలు చేయవచ్చని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అబ్జర్వర్లు పార్లమెంటు నియోజకవర్గంలో అందుబాటులో ఉండి ఎన్నికల సంబంధిత అంశాలను పరిశీలిస్తారని, సెలవు దినాలలో మినహాయించి మిగతా అన్ని రోజులలో నిర్ణీత సమయాలలో పరిశీలకులను సంప్రదించవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం 8వ వార్షికోత్సవాన్ని గీత కార్మికుల కుల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఉదయం నుండి రేణుకా ఎల్లమ్మకు ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు, హారతి, కుంకుమార్చన, భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గీతా కార్మికుల కుటుంబ సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 8వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మా వేల్పూర్ గ్రామంలో రేణుకామాత ఎల్లమ్మ ఆలయంలో పొద్దున 5 గంటలకు అభిషేక కార్యక్రమం జరిగింది. పాలాభిషేకం జరిగింది పంచామృతంతో, మరియు కుంకుమార్చన కార్యక్రమం మంగళహారతులతో అంగరంగ వైభవంగా పల్లకి సేవ కార్యక్రమం కూడా జరిగింది. మా గీతా కార్మికుల కుటుంబాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. ఇది 8వ సంవత్సరం మా యొక్క ఎల్లమ్మ మాత మందిరం ప్రతిష్టాపన. ఎల్లవేళలా ఆ అమ్మ మా గీతా కార్మిక కుటుంబాలను, గ్రామ ప్రజలను సుఖ సంతోషంతో, శాంతి భద్రతలతో కాపాడాలని ఆ ఎల్లమ్మ ఆశీస్సులు మా గీతా కార్మిక కుటుంబాలపై ఎల్లవేళలా ఉండాలని ఆ రేణుకా మాతను ఈరోజు ఉదయం 5 గంటలకు రేణుకెళ్ళమ్మ మాత దగ్గర ఊరేగి అభిషేకము, కుంకుమార్చన, గీత ప్రసాదు, పల్లకి సేవ ఈరోజు జరిగింది. అందరు గీత కార్యక్రమంలో సభ్యులందరూ అందరూ వచ్చిండ్రు. వానాకాలం సాగుకు అన్నదాతలు సమాయత్తమవుతుండగా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ సీజన్లో 5,52,000 ఎకరాల్లో వరి సాగవుతోందని, 1,29,000 క్వింటాళ్ల విత్తనాలు, సుమారు 79 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో యాసంగి పంటల సాగు ముగియగా ఇప్పటికే ప్రభుత్వం వానాకాలం సాగుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో వానాకాలంలో రైతులకు ఏ మేరకు ఎరువులు, విత్తనాలు అవసరం ఉంటాయని ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు పంటల సాగుకు ప్రణాళిక తయారు చేశారు. గత వానాకాలంలో జిల్లాలో 5,51,982 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అయితే ఈ సీజన్లో 5,52,128 ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశాలున్నాయని అంచనా వేశారు. ఇందులో అత్యధిక భాగం అన్నదాతలు వరి సాగు చేయనుండగా 41,909 ఎకరాల్లో మొక్కజొన్న, 51,478 ఎకరాల్లో సోయాబీన్, 19,606 ఎకరాల్లో పసుపు, 3,273 ఎకరాల్లో పత్తి, 1,444 ఎకరాల్లో కందులు, 3,868 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు యాక్షన్ ప్లాన్ ఖరారు చేశారు. ఈ పంటల సాగుకు 1,29,165 క్వింటాళ్ల విత్తనాలు, 78,880 మెట్రిక్ టన్నుల యూరియా, 16,490 మెట్రిక్ టన్నుల డిఏపి, 12,319 మెట్రిక్ టన్నుల ఎంఓపి, 40,833 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. వానాకాలం పంటల సాగుకు మరో 1 నెల రోజుల సమయం ఉండటంతో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విత్తనాలు, ఎరువులపై ఏ మేరకు సబ్సిడీ ఇస్తుందో స్పష్టత రావాల్సి ఉంది. అయితే పంటల సాగుకు ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వకుండా ఉండేందుకు అధికారులు ముందస్తుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
వర్ణి మండలం జలాలపూర్ గ్రామంలో బుధవారం నాడు జరిగిన శ్రీ కోదండ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రతిష్టాపన విగ్రహాలకు పోచారం పూజలు నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా రంగంలో ఉత్తమ పాత్రికేయుడిగా, వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ నాయకుడిగా దాదాపు 3.5 దశాబ్దాలుగా విశిష్ట సేవలందిస్తున్న కె విరాహత్ అలీ ఉత్తమ జర్నలిస్టు పురస్కారాన్ని అందుకున్నారు. మంగళవారం నాడు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సిల్వెల్ సంస్థ, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, ఆర్ఆర్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తమ సీనియర్ పాత్రికేయులకు పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా 10 మంది ఉత్తమ పాత్రికేయులకు అవార్డులు అందించారు. నిజామాబాద్ మండలం కొత్తపేట గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎల్లన్న, ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్, భూషణ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రానికి నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు ఎలిస్ వజార్ నిజామాబాద్ నగరానికి చేరుకున్నారు. ఆమెకు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఇతర జిల్లా అధికారులు రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో కలిసి పూల బొకేలు అందించి స్వాగతం పలికారు. నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లతో కూడిన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో లోక్సభ ఎన్నికల నిర్వహణకై కొనసాగుతున్న ఏర్పాట్ల గురించి అబ్జర్వర్కు కలెక్టర్ క్లుప్తంగా వివరించారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో చేపట్టిన చర్యల గురించి తెలియజేశారు. కలెక్టర్ వెంట జిల్లా ఎన్నికల వ్యయ కమిటీ నోడల్ అధికారి పాపయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ తదితరులు ఉన్నారు. ఐడీసీఎంఎస్ ఇన్ఛార్జ్ అధ్యక్షులుగా ఎదుళ్ల ఇంద్రసేనారెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుధవారం నిజామాబాద్లో నిర్వహించిన ఐడీసీఎంఎస్ కార్యవర్గ సమావేశంలో సంఘ ఉపాధ్యక్షులు ఎదుళ్ల ఇంద్రసేనారెడ్డి ఐడీసీఎంఎస్ నూతన ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం సంఘ డైరెక్టర్లు, పలు సహకార సంఘాల అధ్యక్షులు, ఐడీసీఎంఎస్ సిబ్బంది నూతన అధ్యక్షులను సన్మానిస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ 2వ సంవత్సరం విద్యార్థిని సుప్రిక 955 మార్కులు సాధించి కళాశాలలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బైపీసీ చదువుతున్న ఆయేషా జాబిన్ 971 మార్కులు సాధించి మొదటి స్థానంలో, ఎంపీసీలో రేణుక 926 మార్కులను సాధించి కళాశాలలో మొదటి స్థానంలో నిలిచిందని ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ తెలియజేశారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీయ న్యూస్.